మచిలీపట్నంలో వినాయక చవితి ఫ్లెక్సీ వివాదానికి రాజకీయాలకు సంబంధం లేదని కూటమి నేతలు స్పష్టం చేశారు. అది పూర్తిగా వ్యక్తిగత గొడవలని అంటున్నారు. అయితే కూటమి నేతల్లో వర్గపోరు మొదలైందని, వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వ్యక్తిగత గొడవలను తమకు ఆపాదించి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు వినాయక చవితి ఫ్లెక్సీ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఫ్లెక్సీ కోసం డబ్బులు ఇచ్చినా తమ ఫోటో వేయలేదని ఓ వర్గం ఆందోళనకు దిగింది. వినాయక చవితికి ఏర్పాటు చేసిన శంకుశ్రీనుకు సంబంధించి ఫ్లెక్సీని ఎర్రంశెట్టి నాని, సాయిన శ్రీనివాసరావు ఫ్లెక్సీలు చించేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తన ఫ్లెక్సీని చించారని ఎర్రంశెట్టి నాని ఇంటిపై అనుచరులతో దాడి చేశారు శంకుశ్రీను. కాగా వ్యక్తిగత గొడవలను రాజకీయాలకు ముడిపెట్టి వైసీపీ నీచ రాజకీయం చేస్తుందని కూటమి నేతలు మండిపడ్డారు. నుంచి సోషల్ మీడియాలో ములుగు బ్యాచి జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారు, కాళ్ళు పట్టించుకున్నారని విష ప్రచారాన్ని మొదలెట్టింది. వాస్తవంగా పరాస్పేట పందిరి దగ్గర ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని పార్టీల మీద ఆపాదించి పార్టీల మధ్య చిచ్చు రేపాలని చెప్పి ఈ బులుగు మీడియా చేస్తున్న విషప్రచారం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తుందో అదే దాన్ని చెడగొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా మీరు ఫోటోలు పెట్టినా, తప్పుడు ప్రచారాలు చేసి ఎవరిని విడదీయలేరు. ఏదైతే నిన్న జరిగినటువంటి ఇద్దరి మధ్య జరిగిన గొడవ అది ఏ పార్టీకి కూడా సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ మాట పెరిగి వాళ్ళిద్దరూ గొడవ పడడం జరిగింది. దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి, పార్టీల మీద బురద జల్లేదానికి ఎవరు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తారు.